అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆక్వా రంగం కీలక స్థానం దక్కించుకుంది వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్న ఈ రంగం ఇప్పుడు పన్ను భారాలతో కుదేలవుతుంది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమలు తర్వాత ఆక్వా రైతులపై అదనపు భారం పడింది ఇంతకుముందు పన్ను రహితంగా లభించిన చేపల రొయ్యల సాగు కోసం అవసరమైన పరికరాలు ఫీడ్ మెడిసిన్ నెట్లు మోటార్లు ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ ఇప్పుడు 5% నుంచి 18% వరకు జీఎస్టీ కిందకి వచ్చాయి ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరగగా మార్కెట్లో చేపల ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ఎగుమతులు తగ్గడం డాలర్ విలువల మార్పు ఉత్పత్తులపై పెరిగిన పన్నులు ఇవన్నీ కలిసి రైతు భుజాలపై భారీ బరువుగా మారాయి చిన్న స్థాయి రైతులు రుణభారం నష్టాల చక్రంలో చిక్కుకుంటున్నారు ఆక్వా రంగానికి పన్ను మినహాయింపు ఇవ్వాలి సాగు పరికరాలపై జీఎస్టీ రేటు తగ్గించాలి ఉత్పత్తి ధరలకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించాలి సమస్య ఏమిటంటే ప్రభుత్వానికి ఈ రంగం నుంచి పన్ను వసూళ్లు పెరుగుతున్నా రైతులకు ఆర్థిక సాయం తగినంతగా అందడం లేదు ఆక్వా రైతుల సమస్యలు సీజనల్ కాకుండా వ్యవస్థాపకంగా మారుతున్నాయి చేపల ఉత్పత్తి దేశ ఆహార భద్రతలో భాగం మాత్రమే కాదు ఎగుమతుల ద్వారా విదేశీ మాదక ద్రవ్యానికి కూడా ప్రధాన వనరు అటువంటి రంగాన్ని పన్నుల కటకటాల్లో బంధించడం ఆర్థిక దృష్ట్యా సరైన నిర్ణయం కాదు జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా రైతు కంట నీళ్లు మాత్రం పెరుగుతున్నాయి ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని పన్ను భారాన్ని తగ్గించి ఆక్వా రంగాన్ని బలోపేతం చేసే విధాన నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఆక్వా రంగం క్రమంగా క్షీణించిపోవడమే ఖాయం మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి